హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఖర్జూరంతో కేక్, డేట్స్ కేక్ అనమాట. దీంట్లో మనం మైదా కానీ, ఎగ్స్ కానీ, షుగర్ కానీ ఇవి ఏమీ వేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ఒక 25 ఖర్జూరాలు అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నవి అయితే కీమా డేట్స్. మనం మామూలు డేట్స్ ఏ అయినా తీసుకోవచ్చు. దాంట్లో గింజలు తీసేసి ఇలా ఒకసారి వాష్ చేసుకుని ఒక 200 ml మిల్క్ పోసుకుని వీటిని అయితే ఒక అరగంట సేపు అయితే సోక్ చేసుకున్నాను. ఇవి బాగా సోక్ అయినాయి అనుకున్నాక దీన్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకుని మనం ఒక 100 grams వరకు నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఈ 100 grams గోధుమ పిండిని ఒక జార్లో ఒక జల్లిడిలో వేసుకుని అయితే మనం జల్లించుకోవాలి. ఇవి జల్లించుకునేటప్పుడే 1.5 teaspoon నేను బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను అనమాట. బేకింగ్ పౌడర్ లేదు, బేకింగ్ పౌడర్ ఉంటే అది సగం ఇది సగం వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీంట్లో 50 ml వరకు నేను గీ యాడ్ చేసుకున్నాను. మీరు గీ లేదనుకుంటే దీని ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వేసుకుని బాగా లంప్స్ లేకోకుండా మొత్తం పేస్ట్ అయ్యేలాగా మనం అయితే విస్కర్తో బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒకవేళ ఇదేమన్నా కొంచెం చిక్కగా ఉంటే మనం ఆయిల్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. బాగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని పక్కన పెట్టుకుని ఒక ట్రే తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ మిక్చర్ అయితే వేసుకుని ఒకసారి డబల్ ట్యాప్ చేసి దీన్ని అయితే ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాన్లో అయితే పెట్టుకోవాలి. ఇది అడుగు మందం గల కడాయి తీసుకుని దీన్ని ముందర ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాం అనమాట. దాంట్లో ఇది పెట్టుకుని కరెక్ట్గా 45 నిమిషాలు మనం బేక్ చేసుకోవాలి. మనం టూత్ పిక్ గుచ్చితే మనకి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే ఇది కేక్ బాగా బేక్ అయిపోయినట్లు లెక్క. అప్పుడు తీసుకుని దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటే దీంట్లో మనకు కావాలంటే నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు.